ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మనం ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉన్నాము. అయితే హార్ట్ హెల్త్ బాగుందా లేదా, నాడిని బట్టి మనం తెలుసుకోవచ్చా, దాన్ని బట్టే మనం కరెక్ట్ చేసుకోవచ్చా, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాడీ వైద్య నిపుణులు డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అమ్మా. అంటే ఈ నాడిని పట్టుకుంటే ఒంట్లో ఏ జబ్బు ఉందనే తెలిసిపోతుందా? జబ్బు పేర్లు మనం చెప్పం. ఓన్లీ ఇప్పుడు ఆయుర్వేదంలో వాటిలో చూస్తే 3 తత్వాలు చెప్తాం. వాత, పిత్త, కఫ అని చెప్తుంటారు. కానీ పల్స్ బ్యాలెన్సింగ్లో ఏంటంటే పంచతత్వాలు, ఈ ప్రపంచం పంచతత్వాలతో అయినది, మన శరీరంలో కూడా పంచతత్వాలు ఉన్నది. అప్పుడు పంచతత్వాల్లో ఏదైతే లోపాలు ఉంటే ఏ జబ్బులు మనకి రావచ్చు. టోటల్గా 4448 జబ్బులు ఉంటాయి. ఒక్కొక్క ఎనర్జీ లెవెల్ సరిగ్గా లేకపోతే 888 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ పేరులు, ఊర్లు మనం చెప్పం. ఇప్పుడు ఫైర్ ఎనర్జీ సరిగ్గా లేదు, ఎర్త్ ఎనర్జీ సరిగ్గా లేదు, ఎర్త్ ఎనర్జీ దీంతో మిక్స్ అయింది, వాటర్తో మిక్స్ అయింది, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి అన్నది తెలిసిపోతాయి. ఇప్పుడు మరి హార్ట్ అంటే, హార్ట్ కి ఏ ఎనర్జీ? ఫైర్ ఎనర్జీ. ఫస్ట్ ఉత్పత్తి అయినదే ఒక అదేమంటారు ఫైర్ ఎనర్జీ అనమాట. ఈ ఫైర్ ఎనర్జీ కూల్ అయ్యి ఎర్త్ వచ్చింది. ఎర్త్ వచ్చి ఎర్త్లో నుంచి గాలి పుట్టింది. గాలి బ్లాక్ క్లౌడ్స్ గా మారి వర్షం వచ్చింది. వర్షం భూమి మీద పడంగానే ప్లాంట్స్ గ్రో అయినాయి. చూడండి, మన మట్టి ఏ మట్టి అయినా, మట్టిలో మనం విత్తనం వేయకపోయినా కానీ ఏదో ఒక చెట్లు వస్తుంటాయి కదా. సో ఎక్కడి నుంచి వస్తాయి? మట్టిలో నుంచి అవి వస్తాయి. మట్టిలో వాటర్ పడిందంటే ఏదో ఒక ప్లాంట్స్ వస్తాయి. ఆ ప్లాంట్స్ మళ్ళీ డ్రై అయ్యి ఫైర్కి యూజ్ అవుతుంది. సో ఫైర్ అనేది ఫస్ట్ ఉత్పత్తి అయిన ఒక ఎనర్జీ అనమాట. సో ఆ ఎనర్జీలోనే కన్వర్ట్ అయి ఉంటుంది మన హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. బయట ఫైర్ అనేది, మన బాడీలో ఫైర్ మనకి హార్ట్, పెరికార్డియం దానిపైన ఒక కవర్ ఉంటుంది, అదిను ఇంకా స్మాల్ ఇంటెస్టైన్, బాడీ టెంపరేచర్ అండ్ నాలిక. ఇప్పుడు మనం జ్వరం వచ్చిందా అంటే నాలిక చూపమంటారు డాక్టర్. సో అది నాలికలను బట్టి తెలుస్తాయి, మన నాడిని బట్టి మనకు తెలిసిపోతూ ఉంటుంది ఫైర్ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చారు, వాళ్ళకి నాడిని బట్టి చూస్తే వాళ్ళకి ఫైర్ ఎనర్జీ తక్కువైందంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లేనా? అలా కాదు, ఫైర్ ఎనర్జీ ఎక్కువైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు. ఎక్కువైనప్పుడు ఏముంటుంది, ఇప్పుడు మనకి నేచర్ వేరే, మన ఇల్లు వేరే, హెల్త్ వేరే కాదు. ఇంట్లో గ్యాస్ ఉంటేనే మనకి వంట చేయగలం. ఆ గ్యాస్ పేలిపోయిందంటే ఏమవుతుంది? ఆ ఫైర్ కిచెన్ అంతా పాడవుతుంది. మళ్ళీ నెక్స్ట్ హాల్లో, బెడ్రూమ్స్లో అవన్నీ తక్కువ. ఎక్కడైతే అది పేలుతుందో అక్కడ ఎక్కువగా డ్యామేజెస్ జరుగుతాయి కదా. ఫైర్ ఎనర్జీ ఎక్కువ అయిపోయినప్పుడు డెఫినెట్గా హార్ట్లో ప్రాబ్లం వస్తుంది. ఓకే, అది ఎప్పుడు వస్తుంది అనేది ఏంటంటే అది మన డిఎన్ఏని బట్టి, మన ఎనర్జీ లెవెల్ని బట్టి ఎప్పుడు అనేది మనం డిసైడ్ చేయలేం. కానీ డెఫినెట్గా వచ్చే తీరాలి, అంతే, అది రూల్ అనమాట. చిన్నదో పెద్దదో రావాల్సిందే. మనం ఎంత మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే తక్కువగా వచ్చి బ్రతికిపోతాం. ఓకే, ఇప్పుడు హార్ట్ హెల్త్ బాగాలేదని తెలిసింది మీ దగ్గరకు వచ్చినప్పుడు, అదే మీరు అన్న ఫైర్ ఎనర్జీ ఎక్కువైందని తెలిసింది. అంటే అది దేన్ని లీడ్ చేస్తుంది అంటే ఈ హార్ట్ని. కాబట్టి మరి దాన్ని ఎలా కరెక్ట్ చేస్తారు? దాన్ని నాడి చూస్తాం మనం. నాడి చూసినప్పుడు నాడిలో ఫైర్ ఎనర్జీ ఉందా, ఫైర్ ఎనర్జీ హై ఉంది అని అంటే దాన్ని తగ్గించాలి. ఇప్పుడు తగ్గించడం అంటే ఒక్కసారి తగ్గించేస్తే అది కూడా మళ్ళీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ టెంపరేచర్ కూడా మన బాడీకి చూడండి 98.4 ఉండాలి. చాలా మందికి నేను చూస్తుంటాను తక్కువ ఉంటాయి. వాళ్ళు చెప్తారు 96 ఉంటుందండి, నాకు ఎప్పుడు 94 ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారు. అది కూడా రైట్ కాదు. సో 98.4 ఉండాలన్నమాట. దానికి ఎందువల్ల అలా ఉన్నది, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మదర్ వూంబ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా మనం తినే ఆహారాన్ని మీద మెయింటైన్ అయ్యేది కాదు. ఫస్ట్ తల్లి కడుపులో, వూంబ్లో 45 డేస్కి కన్సీవ్ అయ్యారు అని తెలుస్తుంది కదా, అక్కడే స్టార్ట్ అయిపోతాయి. ఆ ఎనర్జీ నుంచి అక్కడి నుంచే ఫైర్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం, వాళ్ళు పుట్టుకతోనే పిల్లలకి నుంచి హీట్ రకమైన ప్రాబ్లమ్స్ రావడం అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వూంబ్ నుంచే స్టార్ట్ అవుతాయి. దాన్ని కరెక్షన్ చేసుకొని మనం హెల్దీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే, అయితే డాక్టర్ గారు మీరు అన్నారు ఏంటంటే 98.4 ఉండాలి. సో లేదంటే అది మనము తప్పుగానే కన్సిడర్ చేస్తామా? అంటే నాడీ వైద్యం ప్రకారం ఫైర్ హై ఉంది అని చూస్తాము, లేదంటే లో ఉంది అని చూస్తాము. ఓకే, హై ఉన్నా లో ఉన్నా దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు.
ఓకే. కొందరి శరీరం అసలు మరి వేడి తత్వంగా ఉంటుంది ఎప్పుడు. అవును, వేడి తత్వం. ఈ ఫైర్ ఎక్కువ ఉండేందువల్ల ఏమవుతాయనంటే, ఫైర్ అనేది ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టారు, నీళ్లు పెట్టి మర్చిపోయారు, లేదంటే కాసేపు హైలో పెట్టేశారు, నీళ్లు మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది కదా. అలాగే ఈ పంచతత్వాల్లో ఫైర్కి ఆపోజిట్ ఉన్నది వాటర్ ఎనర్జీ. ఈ వాటర్ ఎనర్జీ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది ఫైర్ హై ఉన్నందువల్ల. ఫైర్ డ్యామేజ్ అయితే ఏమవుతుంది, మన కిచెన్లో మొత్తం ధ్వంసం అయిపోతాయి కదా. అలాగా వాటర్ ఎనర్జీ ఎంత ఎవాపరేట్ అవుతుంది. వాటర్ ఎనర్జీ ఎవాపరేట్ అయిపోయినప్పుడు వీళ్ళకి ఎలాంటి తత్వం ఉంటుంది, కిడ్నీలో ప్రాబ్లం, యూరినరీ బ్లాడర్లో ప్రాబ్లం, ఎప్పుడు చూసినా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి వీళ్ళకి. కిడ్నీలో ఏదో చిన్నదో పెద్దదో కిడ్నీలో, అండ్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్లో ప్రాబ్లం వస్తాయి, ఇంకా వచ్చి బోన్స్లో ప్రాబ్లం వస్తాయి, చెవుల్లో ప్రాబ్లం వస్తాయి, హెయిర్లో ప్రాబ్లం వస్తాయి. ఇలా అది ఎక్కువైనందువల్ల ఇక్కడ అవుతాయి, అది తక్కువైనా ఇక్కడ డ్యామేజెస్ అవుతాయి. ఎక్కువ తక్కువలో ఆపోజిట్గా ఉన్న ఎనర్జీస్ కూడా డ్యామేజ్ అవుతాయి. దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనకి 888 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, వాటర్లో 6 డిపార్ట్మెంట్ చెప్పాం మనం. 6 డిపార్ట్మెంట్ సపరేట్ అనుకుంటూ ఉంటాం కదా. కిడ్నీలో ప్రాబ్లం వస్తే అది వేరే అనుకుంటాం. రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే ఇప్పుడు పీరియడ్స్లో ఏదైనా కానీ పిల్లలు పుట్టలేదు ఎటువంటిదైనా అది వేరే అనుకుంటాం. కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆ ఎనర్జీ లెవెల్ని కరెక్షన్ చేసినప్పుడు అన్నిటి మీద అవి పనిచేస్తాయి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇప్పుడు హార్ట్ హెల్త్ బాగాలేదని వాళ్ళకి తెలుస్తుంది అంటే మీరు చెప్పిన ఎనర్జీని బట్టి ఫైర్ ఎక్కువగా ఉంటే అట్లాగా అయితే దాన్ని మీరు నాడీ వైద్యంతోనే కరెక్ట్ చేస్తారు. దాన్ని మళ్ళీ మీ ఆహారపు అలవాట్లు చెప్తారు, ఇంకా అది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అంతే. అయితే ఇప్పుడు దీనికి కొన్ని రకాల హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా, కొన్ని రకాల ఆహార నియమాలు ఏమైనా ఉంటాయా, నాడీ వైద్యం పరంగా దీనికి ఖచ్చితమైన సొల్యూషన్స్ అంటే ఏముంటాయి అసలు? ఖచ్చితమైన సొల్యూషన్స్ అంటే మనం ముద్ర పెట్టుకోవచ్చు. ఇది వచ్చి అదేంటి హార్ట్ ముద్ర అంటాం అనమాట. వాయువుని తగ్గించి ఇలా ఇది వచ్చి స్పేస్ ఎనర్జీ, వుడ్ ఎనర్జీ, ఇది వచ్చి ఎర్త్ ఎనర్జీ. ఎర్త్ని వుడ్ని బెండ్ చేసి ఇలాగా మనం ఫైర్తో కలపాలి. ఇలా మూడిటిని బ్యాలెన్స్ చేసినప్పుడు ఇది వచ్చి ఏంటంటే ఈ మూడు ఒకే లైన్లో ఉండాలి మనకి, ఫ్లోరింగ్ ఒక లైన్లో ఉన్నట్టుగా. సో అలా కాకుండా ఇలా పెట్టామంటే పని చేయదు. అందరు ఇలానే పెడతారు కదా. అలాగే పెడతారు, అది పని చేయదు, అందుకే పని చేయదు. అవి ముద్ర అంటేనే టిప్ టు టిప్ జాయిన్ అవ్వాలి. ఆ నెయిల్స్ వచ్చి స్ట్రైట్ లైన్ రావాలి. ఏ దానికైనా చూడండి, ఇలా పెట్టినా ఇలా ముద్ర ఇలా స్ట్రైట్ లైన్ ఉండాలి. ఏదైనా స్ట్రైట్ లైన్ ఇలా స్ట్రైట్ వస్తేనే మనకి పనిచేస్తాయి ముద్రాస్. అంటే అప్పుడు ఈ టిప్ మనం ఇలా పెట్టామనుకోండి పని చేయదు. మీరు సంవత్సరాల తరబడి పెడుతున్నా మనకి పని చేయదు. మన ముద్రలు ఏం పని చేయట్లేదు. మరి ఎట్లా చెప్తారు? స్ట్రైట్ గా రావాలి ఇట్లా. ఇప్పుడు దీనికి వచ్చి ఇలా పెట్టేసాం, ఇలా పెట్టాలి. ఇది ఎయిర్ ఎనర్జీని ఇక్కడ ఉన్న ఈ రేఖలో ఫిక్స్ చేయాలి, కింద రేఖలో ఫిక్స్ చేసి దీన్ని ఇలా పెట్టాలి. ఇది వచ్చి స్పేస్ ముద్ర, వుడ్ ముద్ర అండ్ ద వుడ్ ఫింగర్ అండ్ ఇది ఎర్త్ ఫింగర్. ఈ రెండింటిని ఇలా బెండ్ చేసి ఇలా పెట్టాలి మనం. ఇలా పెట్టినప్పుడు ఇది వచ్చి 3 ఇలా ఈక్వల్గా రావాలి. అందరూ ఏం చేస్తుంటారంటే ఇలా పెట్టేస్తారు. ఇలా పెట్టినప్పుడు అది పని చేయదు. మనం సంవత్సరాల తరబడి పెట్టుకుంటూనే ఉంటాం కానీ అది పని చేయదు. ఇలా పెట్టినప్పుడు 20 మినిట్స్ పెట్టినా అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. 3 ఒకే సేమ్ లైన్లో రావాలి. ఇలా వంచి 3 సేమ్ ఇలా ఉండాలి. ఉన్నప్పుడు మనకి కరెక్ట్గా పనిచేస్తాయి ఇవి. నేను కరెక్ట్గానే పెట్టానా? లేదు, కిందికి పోయింది. అది అలవాటు చెయ్యాలి మనం. ఇప్పుడు మాకు చెప్పి పెట్టి అలవాటు వస్తుంది. సో ఇలా వంచాలి ఈ రెండుని, దీన్ని ఇలా చేయాలి. ఇప్పుడు ఈ 3 ఇలా ఈక్వల్ రావాలి, ఇలా రాకూడదు. ఇప్పుడు చూడండి, ఇలా వస్తుంది కదా, అవును, అలా వస్తే పని చేయవు. మనం 3ని కూడా ఇలా పెట్టినప్పుడు పనిచేస్తాయి. ఏ ముద్ర అయినా, ఇది హార్ట్ ముద్ర. ఇలా పెట్టి మనం ఒక రోజు మార్నింగ్ 20 మినిట్స్ పెడుతూ ఉన్నా చాలు, హార్ట్కి బలం కురుస్తుంది అన్నమాట. ఇంకా మనం తినవలసింది ఏంటంటే కొంచెం మామిడికాయ, ఉసిరికాయ ఇలాంటివి మనం నాలుకకి నచ్చి మనం నెమ్మదిగా తింటూ ఉన్నాం అనుకోండి. అదేంటంటే మామిడికాయ ఇలాంటివి తిన్నప్పుడు పులుపు అనేది వుడ్ ఎనర్జీ రిలేటెడ్. వుడ్ ఎనర్జీ రిలేటెడ్ దేనికి అంటే లివరు, గ్యాల్ బ్లాడరు, మజిల్స్, ఆర్టరీస్, నర్వ్స్ అన్ని, ఇమ్యూనిటీ, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ ఇవన్నిటికీ పనిచేస్తాయి. అప్పుడు మనకి ఎనర్జీ ఎలా ఉన్నా కానీ మనం ఈ పులుపు, చింతపండు మళ్ళీ మంచిది కాదు.
సో మామిడికాయ పులుపు మంచిది, నిమ్మకాయ పులుపు మంచిది అనమాట. ఇది తీసుకునేటప్పుడు మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. అప్పుడు మజిల్స్ అనేది ఏంటంటే ఓన్లీ మజిల్స్ మనం ముట్టుకుంటే వచ్చిండే మజిల్ మాత్రం కాదు, లోపల ఉన్న ఆర్గన్స్, లంగ్స్ అయినా ఒక మజిల్, హార్ట్ అయినా ఒక మజిల్, స్టమక్ అయినా ఏదైనా మజిల్ కదా లోపల మొత్తం, ఆ మజిల్స్ ఆర్టరీస్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. అది స్ట్రెంగ్తన్ అవ్వడానికి మనకి కరెక్ట్ అయిన పులుపు కావాలి. లెమన్ అండ్ ఉసిరికాయ పులుపు, లెమన్ పులుపు ఇలాంటివి తీసుకుంటే మంచిది. పుల్లటివి తీసుకున్నప్పుడు హార్ట్ మజిల్స్ ఆటోమేటిక్గా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఓకే, ఎస్. రెమెడీస్ అంటే ఇవి రెమెడీస్, ఇవి ఎనర్జీ వైస్లో రెమెడీస్. ఇంకా మనం మంచి ఫుడ్ తీసుకోవాలనేది అందరికి తెలుసు. సో ప్రోటీన్ తీసుకోవాలి, మనం ఫ్యాటే తీసుకోకూడదు అనుకుంటారు. ఫ్యాట్ తీసుకోవాలి, తీసుకుంటేనే హార్ట్ కూడా పనిచేస్తాయి. దానికి కావాలి కదా, ఫ్యాట్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి. ఈ మూడు కూడా ఈక్వల్గా మనకి తీసుకోవడం అనేది మనకు చాలా మంచిది అన్నమాట. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. సో ఏంటంటే ఇది నాడీ వైద్య విధానము చాలా ప్రాచీన వైద్యం ఇది. అంటే ఒకప్పుడు స్టెత్తులు అలాంటివి ఏమి ఉండవు. అవును, వెళ్తారు డాక్టర్ దగ్గరికి, వాళ్ళు నాడి చూస్తారు. ఇప్పటికీ కూడా చాలా మంది నాడి చూసే డాక్టర్లు ఉన్నారు. దాన్ని బట్టి వాళ్ళు అసలు వాళ్ళ బాడీలో ఏం జరుగుతుంది, పంచభూతాల్లో ఏది ఎక్కువైంది ఏది తక్కువైంది, ఎలా పనిచేస్తున్నాయి దాన్ని కరెక్ట్ చేసి సో బాడీని ఒక పద్ధతికి తీసుకొస్తారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నిజంగా ఒకసారి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటుంది, సో ఉందా లేదా, అసలు మా తత్వం ఏంటి, మా ఎనర్జీస్ ఏంటి ఒకసారి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.